హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రొటీన్ ఈవినింగ్ స్నాక్స్ బోర్ కొట్టినప్పుడు ఒకసారి ఈ డిఫరెంట్ స్నాక్స్ ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఇది చాలా కరకరలాడుతూ నోట్లో వేస్తే కరిగిపోయేంత క్రిస్పీగా కూడా ఉంటుంది. అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది. అలాగే పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఇక ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక మిక్సీ జార్ తీసుకోండి. దాంట్లో ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ, అది మరీ కొంచెం లావుగా ఉంటుంది కాబట్టి దాన్ని మంచిగా మిక్సీ పట్టుకుందాం మనం ఫస్ట్. మరీ మెత్తటి పిండిలాగా కాకుండా కొంచెం రవ్వ లైట్గా బరకలాగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. దేంట్లో అయితే మనం పిండి కలుపుకుంటామో దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మళ్ళీ అదే పిండిలో కాస్త హాఫ్ కప్ వరకు బియ్యపిండి, పొడి బియ్యపిండి అది తీసుకోండి. తర్వాత ఆ పక్క నుంచేసి ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 2 నుండి 3 వరకు ఎండుమిర్చి, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1 టీ స్పూన్ వరకు ధనియాలు, ఎండుమిర్చి పేస్ట్లో మీరు కావాలంటే పచ్చిమిర్చి కూడా తీసుకోవచ్చు. తర్వాత 1 ఇంచు వరకు అల్లం ముక్క, అలాగే కొద్దిగా కరివేపాకు. పిల్లలు కరివేపాకు ఏరేస్తుంటారు కాబట్టి ఇలాంటి స్నాక్స్ దేంట్లో అయినా వేసేస్తే మనకు వాళ్ళకి హెల్త్కి కూడా చాలా మంచిది. కాబట్టి మీరు దీంట్లోనే మిక్సీ పట్టేటప్పుడు దాంట్లో కాస్త కారం వేసి కూడా పట్టుకోవచ్చు. ఎండుమిర్చి, పచ్చిమిర్చి వద్దనుకుంటే. ఇప్పుడు మనము రవ్వ ప్లస్ బియ్యం పిండి వేసుకున్నాం. ఫస్ట్ ఆ పిండిని మొత్తం మంచిగా కలుపుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుంది వేసుకోవాలి దాంట్లో. తర్వాత 1 టీ స్పూన్ వరకు వాము, 2 టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులు ఎక్కువ వేస్తే ఏంటంటే నోటికి తగిలిన కొద్దీ రుచి వస్తుంది. కాబట్టి నువ్వుల్లో కూడా చాలా ఐరన్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి దాంట్లో కాస్త ఎక్కువ వేసుకుంటే మంచిది. తర్వాత కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ బాగా మరిగించి దాంట్లో వేసుకోండి. ఇలా చేయడం వల్ల మనం చేసే స్నాక్స్ చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఆయిల్ పిండి బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మనకు ఆయిల్ పిండికి బాగా పట్టించాలి. ఇలా చేయడం వల్ల ఇలా మనం పిండి ముద్దకు వస్తే మనకు చేసే ఐటెం క్రిస్పీగా వస్తుంది ఇలా చేయడం వల్ల. తర్వాత కొద్దిగా నార్మల్ వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో ఆ స్టైల్లో కలుపుకోవాలి. మరీ మెత్తదిగా కూడా కలుపుకోవద్దు, నార్మల్గా కలుపుకోండి. మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా నార్మల్గా కలుపుకుంటే దీంట్లో మనం రవ్వ వేసాం కాబట్టి వాటర్ అనేది పీల్చుకుంటుంది. రవ్వ కొంచెం మెత్తగా కలుపుకున్నా పర్లేదండి. మనం 20 నిమిషాలు నానబెట్టుకుంటాం కదా, పిండి అనేది గట్టిగా అవుతుంది. మనం ఎప్పటికైనా పిండి అనేది గట్టిగా ఉంటేనే ఏ స్నాక్స్ అయినా మంచి కరకరలాడుతూ వస్తాయి. పిండి మాత్రం గట్టిగానే ఉండాలి, మనం గట్టిగా కలుపుకోవాలి. ఇలా మంచి కలుపుకున్న పిండిని ఒక 20 నిమిషాలు అలా పక్కన ఉంచేసేయండి. 20 నిమిషాల తర్వాత మన పిండి అనేది గట్టి పడుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి మంచి కలుపుకొని దాంట్లో కొంచెం పిండి తీసుకొని ఇప్పుడు చపాతీ ఎలా చేసుకుంటామో ఆ స్టైల్లో కొద్దిగా పిండికి అనేది మీరు పిండి వేసుకొని అయినా చేసుకోవచ్చు. నేను పిండి అనేది ప్రిఫరెన్స్ ఇవ్వలేదు కాబట్టి ఆయిల్ వేసుకొని లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని డైరెక్ట్ పీట మీద కాకుండా ఇలాంటి ప్లాట్ఫామ్ మీదనే లైట్గా ఆయిల్ వేసుకొని చపాతీ ఎలా చేసుకుంటామో అలా తాల్చుకోవాలి. మరీ సన్నగా కాకుండా అలాగని మరీ లావుగా కాకుండా నార్మల్గా తాల్చుకోవాలి పిండిని చపాతీలాగా. తర్వాత ఇప్పుడు ఇలాంటి కట్టర్స్ మీ దగ్గర ఉంటే కట్టర్స్తోనైనా కట్ చేయొచ్చు, లేకపోతే నార్మల్గా నైఫ్తోనైనా డయాగ్నల్ షేప్ వచ్చేటట్టు కట్ చేసుకోండి. డైమండ్ షేప్ లాగా వచ్చేటట్టు అలా కట్ చేసుకొని పక్కన ఉంచేసేయండి. ఆయిల్ అనేది కాస్త వేడెక్కాక ఈ ఒక్కొక్కటిగా కట్ చేసుకున్న పీసెస్ అన్నీ దాంట్లో వేసుకోండి. ఈ షేప్ ఎందుకంటే పిల్లలకు చూడడానికి డిఫరెంట్గా కనబడుతుంది కదండి, అందుకే ఇలాంటి కట్టర్స్తోని నేను కట్ చేస్తూ ఉంటాను. తర్వాత ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఆయిల్ కాస్త వేడైనాక వెంటనే కదిలియకుండా కొంచెము 1 నిమిషం తర్వాత ఇట్లా నెమ్మదిగా కదిలిచ్చి అటు ఇటు కలుపుకోవాలి. నెమ్మదిగా 2 వైపులా అటు ఇటు అనుకుంటూ మనం కాల్చుకోవాలి. దీన్ని మాత్రం మరీ హై ఫ్లేమ్లో కాల్చుకోవద్దు, లో టు మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. ఒక 5 నుండి 10 నిమిషాల తర్వాత మనకు రెడీ అవుతాయి. ఇవి తొందర కలర్ అనేది చేంజ్ అవుతుంది. గోల్డెన్ కలర్ అయ్యాక దీన్ని మనము ఒక స్ట్రైనర్లో తీసుకొని మనము తీసేసుకుంటే అంతే అండి, రెడీ అయిపోతుంది. ఈ స్నాక్స్ అనేవి చాలా కరకరలాడుతూ అలాగే టేస్టీగా కూడా ఉంటాయి. ఎందుకంటే రవ్వ అనేది మన క్రిస్పీగా ఉంటుంది కాబట్టి, రవ్వ వేసాం కాబట్టి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది మనకిది. కాబట్టి దీన్ని ఒక జల్లిలో తీసుకొని కావాలంటే మీ దగ్గర టిష్యూ పేపర్స్ ఉంటే టిష్యూ పేపర్స్లో వేయండి. ఆ కాస్త ఆయిల్ కూడా పోతుంది. పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. దీన్ని మీరు ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే దీన్ని మనము 4 రోజుల పాటు ఉంటుంది. 4 రోజులు కాకుండా దీన్ని కాస్త తక్కువనే చేసుకొని ఒక 10 డేస్లో కంప్లీట్ చేస్తే అయిపోతుంది. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పిల్లలకు చేసి పెట్టేయచ్చు డిఫరెంట్ స్నాక్స్ అనేవి. నేనైతే ఇలా గ్లాస్ ఐటెంలో స్టోర్ చేసి పెట్టాను.
ఇంకేంటి మీరు కూడా ట్రై చేస్తారా? ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా కుకింగ్ స్టైల్ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.